అరే అది చికెన్ రోలా ఇంకేమన్నా? సేమ్ ఇదే మాట అంటారు మామ ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల. ఎందుకంటే గుడ్ ఈవినింగ్ మచాస్, అందరు ఎట్లుర్రు? మంచిగా ఉర్రా? మొన్న నవరాత్రులు అయినప్పటికేంచి అనుకుంటా ఒకటే చికెన్ రోల్ తినాలనిపిస్తుంది నాకు. బయటకేం తెచ్చుకుందాం అనుకున్న ప్రతిసారి మర్చిపోతున్నా. సరే రోజు ఎట్లా ఇంటికాడనే ఉన్నా కదా, పెద్ద చేసే పనులు ఏం లేవని చెప్పి పోయి చికెన్ తెచ్చుకున్నా. బోన్లెస్ తెచ్చుకోవాల్సింది బోన్తో తెచ్చుకున్నా. మళ్ళీ పోయి షాప్ లేయడం అవసరమా? పెద్ద మనకు చేసేదేం లేదు కదా, చేసుకుందాం అది బోన్ లేకుండా అని చెప్పి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన. ఈ యూట్యూబ్ పుణ్యమా నాకు రాని వంటలు అన్ని ట్రై చేస్తున్నాం అమ్మ. నా బోండాలు చేసిన, తుస్సు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు చికెన్ రోల్ విషయంకి వచ్చేస్తే యూట్యూబ్ లో రెసిపీ చూస్తే వాడెవడో మైదా పిండి గోధుమ పిండి రెండు మిక్స్ చేస్తే రొట్టె మెత్తగా వస్తుంది అని చెప్పిండు. సరే కదా అని ట్రై చేస్తే ఫస్ట్ చేసిన తప్పదే తెలుసా, చపాతీ అంతా దెబ్బతిన్నది. అది చపాతీ గట్టిగా అయిపోయింది, సాఫ్ట్ గా లేకుండా. లేగా వచ్చినట్టు చేసినాం కదా అని చెప్పి రౌండ్ షేప్ చేద్దామని మస్తు ట్రై చేసిన, కానీ కాలే. ఫస్ట్ టైం కదా, ఎట్లొస్తే అట్లా తిందామని చెప్పి లైట్ తీసుకొని వచ్చినట్టు రొట్టెలు కొట్టిన. తర్వాత చికెన్ మంచిగా వేయించుకొని మైనస్ కోసం ఫ్రిడ్జ్ లో చూస్తే ఫ్రిడ్జ్ లో మైనస్ అయిపోయింది. ఇక చేసేది ఏం లేక ఉన్న టమాటా కేచప్ తోని అడ్జస్ట్ అయిపోయి మా తమ్ముడు రెండు రోల్ చేసుకొని తిన్నాం. కానీ టేస్ట్ మాత్రం క్రేజీ వచ్చింది.